హలో! హాయ్! నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్‌గా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బావుంటది. ఈ రైస్ వచ్చేసి మా పిల్లలకైతే చాలా ఇష్టం. సో, ఇలా ఎవ్వరైనా ఈజీగా చిన్న పిల్లలైనా చేసుకోవచ్చు. అంటే అంత సింపుల్ ప్రాసెస్ ఉంటదిది. సో, ఫస్ట్ అయితే దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొనైతే ఇక్కడ ఆయిల్ అంటే మీరు ఎంత చేస్తారో దానికి తగ్గట్టుగా ఆయిలేసుకోండి. సో, ఆయిలేసుకొని ఆయిల్ అనేది అంటే మంచి ఎక్కువ హీట్ అవ్వాలండి. అప్పుడే మనకు పీసెస్ అనేవి గూడా మరీ చిన్నవి కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా రావాలంటే మాత్రం కంపల్సరీ ఆయిల్ అనేది ఎక్కువ హీట్ చేసుకోవాలి. సో, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ అయితే పగలగొట్టుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ అంటే కింద అతుక్కోలేదు. మంచిగా పీసెస్ కూడా మనకి ఏ సైజ్‌లో కావాలో ఆ సైజ్‌లో అయితే కట్ చేసుకోవచ్చు. సో, ఇలా ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్‌కైతే టర్న్ చేసుకోండి. సో, ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ అలా పాటిస్తే మనకు ఈజీగా ఏదైనా సరే అండి ఈజీగా చేసుకోవచ్చు. అలానే టేస్ట్ గాని అన్నీ బావుంటాయి. సో, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, అలానే పసుపు, కొంచెం కారం అంటే మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. అన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. సో, ఈ విధంగా ఎగ్ మంచిగా ఫ్రై అయిపోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. సో, ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి మనం కావాలంటే అప్పటికప్పుడు అంటే వేడి వేడి అన్నం వేసైనా కలుపుకోవచ్చు. లేకపోతే మార్నింగ్ రైస్ అలా ఉంటే గూడా అలా కలుపుకొని మాత్రం చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. అప్పటికప్పుడు వండుకొని చేసుకున్న రైస్ కంటే మార్నింగ్ రైస్ ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటదండి నాకు తెలిసి. మీలో ఎంతమందికి నాలాగా ఇష్టమో కామెంట్ చేయండి. సో, తర్వాతయితే ఇలా లెమన్ పిండుకోవాలి పైనుండి. సో, ఇలా పిండుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మీకు కావాలంటే పైనుంచి ఇలా చిన్న అంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే కొత్తిమీర వేసుకోండి. సో, టేస్ట్ చాలా బావుంటదండి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకోవడం అంతే అండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చు. సో, వీడియో చూసిన తర్వాత నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.